నమస్తే. ప్రపంచవ్యాప్తంగా వివాహ వ్యవస్థ గురించి ఎన్నో రకాల అధ్యయనాలు జరుగుతున్నాయి. పాలిటెక్నిక్ యూనివర్సిటీలో దాదాపు 1,00,000 మందిపై ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించే వారికి డిప్రెషన్ వచ్చే అవకాశం 80% ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఈ అధ్యయనంలో అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, మెక్సికో, దక్షిణ కొరియా, చైనా, ఇండోనేషియా దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. 18 ఏళ్లు పైబడ్డ అవివాహితులను ఈ అధ్యయనంలో భాగం చేశారు. అధ్యయనంలో భాగంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించే వారిలో 80% మంది ఒత్తిడి లేదా డిప్రెషన్తో బాధపడుతున్నారని తేలింది. అదే పెళ్లైన వారిలో డిప్రెషన్ బారిన పడే వారి శాతం 40%గా ఉన్నట్లుగా అధ్యయనం వెల్లడించింది. విడాకులు తీసుకున్న వారిలో లేదా జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన వారిలో కూడా అనేక రకాల మానసిక సమస్యలు కనిపించాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు చాలా మంది వివాహితులకు మద్దతిచ్చేవారు అధికంగా ఉంటారని చెప్తున్నారు. అంతేకాదు, వారు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. అందుకే వారికి మానసిక సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యావంతులైన అవివాహిత పురుషులు కూడా మానసిక అభద్రతతో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న మనస్తత్వవేత్త డాక్టర్ బెల్లా డిపాలో మాట్లాడుతూ వివాహం ఒక పురుషుడు స్త్రీకి స్థిరత్వాన్ని ఇస్తుందని చెప్పారు. అయితే ఈ అధ్యయనంలో పెళ్లి కాని వారి కంటే వివాహిత దంపతుల ఆరోగ్యం మెరుగ్గా ఉందని కూడా కనుగొన్నారు. డిప్రెషన్ లక్షణాలు, డిప్రెషన్ వస్తే కొన్ని రకాల లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు లేదా పూర్తిగా నిద్రని తగ్గించేస్తారు. నిద్ర మాత్రలు వేసుకుంటేనే వీరికి నిద్ర వస్తుంది. వారు అన్ని విషయాలపై ఆసక్తిని కోల్పోతారు. విచారంగా కూర్చుంటారు. ఖాళీగా ఉండి ఏ పని చేయడానికి ఇష్టపడరు. విపరీతంగా బరువు పెరుగుతారు లేదా తగ్గిపోతారు. ఉదయం నుంచి రాత్రి వరకు శక్తి లేనట్లుగా నీరసంగా ప్రవర్తిస్తారు. ఇక డిప్రెషన్ సమస్యను చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు చాలా మంది. కానీ ఇది ఒక్కోసారి తీవ్రంగా మారుతుంది. అది మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని తీవ్రమైన మూడ్ డిజాస్టర్గా కూడా చెప్పుకుంటారు. వీరికి ఆహారం, నిద్ర, ఆటపాటలపై ఎలాంటి ఆసక్తి ఉండదు. మన దేశంలో 14% మంది ప్రజలు డిప్రెషన్తో బాధపడుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 10% మందికి వెంటనే వైద్య సాయం అవసరం. మన జనాభాలో 20% ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్ బారిన పడి తేరుకున్న వారే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇక మన దేశంలో 10 మంది డిప్రెషన్ బారిన పడితే వారిలో ఒకరికి మాత్రమే వైద్య సాయం అందుతోంది. దీన్ని బట్టి భారత్ మానసిక సమస్యలపై అవగాహన ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.